వెల్కమ్ టు రైట్ పాత్. సో మనకి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ రమేష్ సార్ గారి ఆధ్వర్యంలో మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో డిఎస్సి స్పెషల్లీ హెచ్జిటి ఓరియంటెడ్లో మనం ఇక్కడ సిలబస్ డిస్కస్ చేయడానికి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నామండి. సో డిఎస్సిలో స్పెషల్లీ మనకి హెచ్జిటి ఓరియంటెడ్లో సిలబస్ ఎలా ఉంటుంది అనేది మనం ఇందులో డిస్కస్ చేద్దాం. సో మై నేమ్ ఈస్ దేవేందర్, సీనియర్ ఫ్యాకల్టీ సివిక్స్. ఓకే, డిఎస్సిలో సివిక్స్ అంటున్నాం, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ అంటున్నాం. ఓకే, సో కాబట్టి మనకి హెచ్జిటి ఓరియంటెడ్లో సిలబస్, హెచ్జిటి ఓరియంటెడ్లో పాలిటీ సిలబస్ ఏముంటుందండి? సో హెచ్జిటి ఓరియంటెడ్లో పాలిటీ సిలబస్ ఏముంటుంది అంటే మనకు 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్. సో ఈ అప్ టు 6th నుండి 10th వరకు ఉన్న ఈ క్లాసెస్లో మనకి ఉన్న సిలబస్ని మనం ఇందులో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వీటికి సంబంధించి మనం ఇందులో టాపిక్ టు టాపిక్, సో బుక్ టు బుక్ మనం ఇందులో డిస్కస్ చేసుకుంటే మీకు అక్యురేట్గా యూజ్ అవుతుంది. సో కాబట్టి జస్ట్ ఓవరాల్గా పాలిటీ అవుట్లుక్, డిఎస్సిలో మనకి పాలిటీ అవుట్లుక్ ఎలా ఉంటుంది? సో పాలిటీ ఓవర్వ్యూ ఆఫ్ ద పాలిటీ అంటున్నాం. సో ఓవర్వ్యూ ఆఫ్ ద పాలిటీ మనం ఏమి కవర్ చేయొచ్చు అనే దాని మీద మనం ఈ వీడియో డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ వన్, సో టాపిక్ 1 భారత రాజ్యాంగం. సో భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం కవర్ చేయాల్సిన పోర్షన్స్ ఏముంటాయి అంటే నెంబర్ 1 రాజ్యాంగ నిర్మాణం. సో రాజ్యాంగ నిర్మాణం, సో ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటున్నాం. సో టాపిక్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి టాపిక్ 1, సబ్ టాపిక్ 1 వచ్చేసి ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటున్నాం. రాజ్యాంగ నిర్మాణం లేదా రాజ్యాంగ రూపకల్పన, దీన్ని రాజ్యాంగ పరిషత్ అని కూడా మనం డిస్కస్ చేయొచ్చు. రాజ్యాంగ నిర్మాణం, రాజ్యాంగ రూపకల్పన లేదా రాజ్యాంగ పరిషత్ అని దీన్ని డిస్కస్ చేయొచ్చు. అలాగే రాజ్యాంగ మూలాధారాలు, సో రాజ్యాంగ మూలాధారాలు, సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. అంటే మన రాజ్యాంగాన్ని ఏ రాజ్యాంగాల నుండి సేకరించబడిన అంశాలు మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. ఎందుకంటే మనకి మన భారత రాజ్యాంగం పైన ఒక విమర్శ కూడా ఉంది. భారత రాజ్యాంగం ఒక అతుకుల బొంత వివరించింది. భారత రాజ్యాంగం ఒక అతుకుల బొంత అంటాడు. కాబట్టి భారత రాజ్యాంగం అతుకుల బొంత అంటే మనం ఏం తీసుకోవాలి, అక్కడ ఏ రాజ్యాంగం నుండి ఏ అంశాన్ని స్వీకరించారు అనేది మనం ఇక్కడ చూడాలి. దాన్ని భారత రాజ్యాంగం మూలాధారం అంటాం. రాజ్యాంగానికి మూలం, మూలాధారం, తెలుగులో ఇంగ్లీష్లో సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అలాగే రాజ్యాంగ మౌలిక లక్షణాలు, సో రాజ్యాంగ మౌలిక లక్షణాలు, రాజ్యాంగ మౌలిక లక్షణాలు. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనొచ్చు, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనొచ్చు. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా అనొచ్చు. కాబట్టి సో ఫీచర్స్ ఆఫ్ ఇండియా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాబట్టి భారత రాజ్యాంగం మౌలిక లక్షణాలు. మరి మౌలిక లక్షణాలలో మనం ఏమేమి డిస్కస్ చేయాలి మనకున్న సిలబస్ ప్రకారం అంటే ప్రజాస్వామ్యం, సో ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ. డెమోక్రసీ డెఫినేషన్ ఏంటి, డెమోక్రసీ టైప్స్ ఆఫ్ డెమోక్రసీ ఏంటి,
హౌ ఇక్కడ డెమోక్రసీ యొక్క బేసిక్ క్యారెక్టర్స్ ఏంటివి అనే ఓరియంటెడ్లో మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఓకేనా? సో ప్రజాస్వామ్యం నిర్వచనం, ప్రజాస్వామ్యం రకాలు, ప్రజాస్వామ్యం క్యారెక్టర్స్ లక్షణాలు. సో లక్షణాలు వీటిని మనం ఇందులో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అలాగే లౌకిక వ్యవస్థ. సో లౌకిక వ్యవస్థ మన దేశంలో లౌకిక వ్యవస్థ, ఇండియా ఈజ్ అండ్ సెక్యులర్ స్టేట్ అంటాం. భారతదేశం ఒక లౌకిక రాజ్యం, వివరించండి. భారతదేశం లౌకిక రాజ్యంగా ఎందుకు పిలుస్తున్నాం? సో వాటికి సంబంధించి మనం ఇందులో డిస్కస్ చేయాలి. లౌకిక రాజ్యం అని చెప్పడానికి మన కాన్స్టిట్యూషన్లో ఎలాంటి అంశాలు పొందుపరచారు అనేవి మనం ఇందులో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక వయోజన ఓటు హక్కు. సో వయోజన ఓటు హక్కు, రాజ్యాంగ మౌలిక స్వరూపం, రాజ్యాంగ ప్రవేశిక, దృఢ అదృఢ రాజ్యాంగం, దృఢ అదృఢ రాజ్యాంగం, ఇలాంటివి మనం ఇందులో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే? సో కాబట్టి రాజ్యాంగ మౌలిక లక్షణాలు అనే దాంట్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే టాపిక్లో మనం డిస్కస్ చేయాల్సిన పోర్షన్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, డెమోక్రసీ, అలాగే సెక్యులరిజం, అడల్ట్ ఫ్రాంచైజ్. సో ప్రియంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అడల్ట్ ఫ్రాంచైజ్ అండ్ ప్రియంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగ ప్రవేశిక, వయోజన ఓటు హక్కు, లౌకిక వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ, అలాగే దృఢ అదృఢ రాజ్యాంగం. సో ఇలాంటివి మనం ఇందులో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. లిఖిత అలిఖిత రాజ్యాంగం. ఓకేనా? సో లిఖిత అలిఖిత రాజ్యాంగం, సో ఇలాంటివి మనం ఇందులో డిస్కస్ చేయాల్సి ఉంటుంది బేసిక్గా. ఓకేనా? లిఖిత రాజ్యాంగం అని మన రాజ్యాంగాన్ని చెప్పడానికి అసలు ఇండికేషన్స్ ఏమున్నాయి, అలిఖిత రాజ్యాంగం అని చెప్పడానికి అసలు ఏ అంశాలు ఉన్నాయి, వీటిని మనం అందులో చూడాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక నెక్స్ట్ వన్ ప్రాథమిక హక్కులు. సో ప్రాథమిక హక్కులు సెకండ్ టాపిక్గా మనం ఇందులో చూద్దాం. ప్రాథమిక హక్కులు అలాగే విధులు, ఆదేశిక సూత్రాలు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వం, ఇందులో కేంద్ర కార్యనిర్వాహక శాఖ, కేంద్ర శాసన నిర్మాణ శాఖ, కేంద్ర న్యాయ శాఖ. కేంద్ర న్యాయ శాఖని మనం సుప్రీం కోర్టుగాను లేదా భారత న్యాయ వ్యవస్థగాను, కేంద్ర శాసన నిర్మాణ శాఖని భారత పార్లమెంటుగాను మనం డిస్కస్ చేయొచ్చు. ఓకేనా? మనం డిస్కస్ చేయొచ్చు. కాబట్టి మీకు ఆల్రెడీ 9th క్లాస్ బుక్లోను 8th క్లాస్ బుక్లోను మనకు సిలబస్లో ఉంది. సో చట్టాల తయారీ పార్లమెంట్, పార్లమెంట్ చట్టాలు అనే టైటిల్తో ఉంది. కాబట్టి
సో ఇక్కడ పార్లమెంట్, చట్టాలు, శాసన నిర్మాణ ప్రక్రియ అలాంటి పదాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి సిలబస్లో. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో అవన్నీ భాగంగా మనం చూడవచ్చు. అలాగే కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటున్నాం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి వాళ్ళందరినీ కలిపిన కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటున్నాం. కాబట్టి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, సో వాళ్ళందరినీ కేంద్ర కార్యనిర్వాహక శాఖ అని, భారత పార్లమెంటుని కేంద్ర శాసన నిర్మాణ శాఖ అని, అలాగే సుప్రీంకోర్టుని కేంద్ర న్యాయ శాఖ అని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో భాగంగా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇందులో మనం డిస్కస్ చేయాల్సిందే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ, రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ, రాష్ట్ర న్యాయ శాఖ. అలాగే రాష్ట్ర న్యాయ శాఖ. సో ఇక్కడ అయితే హైకోర్టు అనే పేరుతో మనం దీన్ని డిస్కస్ చేస్తాం. ఇక్కడ అయితే అసెంబ్లీ అనే పేరుతో మనం దీన్ని చూస్తూ ఉంటాం. బట్ నాట్ ఓన్లీ అసెంబ్లీ, ఓకేనా? అంటే వ్యవహారికంగా మనం వాడే పదాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అంటున్నాం. అంటే గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి వీరందరినీ కలిపితే రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అంటున్నాం. అలాగే రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ. మరి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖని వ్యవహారికంగా అసెంబ్లీ అంటాం. విధానసభ, అసెంబ్లీ, శాసనసభ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. రాష్ట్ర న్యాయశాఖ దాన్ని హైకోర్టు రూపంలో చూస్తాం. ఓకే, సో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సిలబస్లో స్థానిక ప్రభుత్వాలు. సో స్థానిక ప్రభుత్వాలు, మరి స్థానిక ప్రభుత్వాలు బేసిక్గా 73 సవరణ చట్టం ప్రకారం 3 అంచెల పంచాయతీలు, సవరణ చట్టం ప్రకారం 4 రకాల, సో 4 రకాల సో 4 రకాల పట్టణ ప్రభుత్వాలు ఉంటాయండి. ఓకే, 3 అంచెల పంచాయతీలలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, అలాగే జిల్లా పరిషత్ కనిపిస్తుంది. 4 రకాల పట్టణ ప్రభుత్వాలలో నగర పంచాయతీ, మున్సిపాలిటీ, మెట్రోపాలిటన్ సిటీ ఇవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. కార్పొరేషన్ కాబట్టి నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, మెట్రోపాలిటన్ సిటీ ఇవి మనకి ఇందులో కనిపించేవి. ఇక వీటిని మనం సిలబస్లో మనం చూస్తే స్థానిక ప్రభుత్వాలు అని కొన్ని స్థానాలు, కొన్ని ప్లేసులలో ఇక్కడ జిల్లా పరిపాలనలో కలెక్టర్ పాత్ర అని, జిల్లా పరిపాలనా యంత్రాంగం అని, సో ఇలా మనకి ఈ యొక్క
స్టేట్ బోర్డ్ సిలబస్లో జిల్లా పాలనలో కలెక్టర్ పాత్ర అని కనిపిస్తుంది. సిబిఎస్ఈ సిలబస్లో అయితే మనకి కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్గా కలెక్టర్ అని చెప్పి సిబిఎస్ఈ సిలబస్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి సో స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి మనం ఈ సిలబస్లో డిస్కస్ చేయాలి. సో ఓవర్ వ్యూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అనే టైటిల్ వాడితే గోయింది. ఓకేనా, మనం డిస్కస్ చేయాల్సిన సిలబస్ ఇంతే. ఇక ఇందులో మనం సిలబస్ వైజ్గా అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ అని చెప్పి వీటిని డివైడ్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ వీటి ప్యాటర్న్ మారిపోతూ ఉంటుంది. ఓకేనా, 9th క్లాస్లో అయితే సమకాలీన సమాజం, నూతన రాజ్యాల ఆవిర్భావం అనే పేరుతో కూడా కొన్ని టాపిక్స్ మనకు కనిపిస్తాయి. సమకాలీన సమాజం, నూతన రాజ్యాల స్థాపన, నూతన రాజ్యాలు అని చెప్పి మనకు కనిపిస్తాయి. ఓకే, కాబట్టి సో టాపిక్ టు టాపిక్, క్లాస్ టు క్లాస్ మనం డిస్కస్ చేసుకుంటే మీకు 100% మీ సిలబస్ని మనం న్యాయం చేయగలుగుతాం, మీకు కూడా సాటిస్ఫై ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలుగుతాం. ఓకే, కాబట్టి డియర్ ఆస్పిరెంట్స్, సో మీకు కావాల్సిన సిలబస్ని మనం ఇందులో అక్యురేట్గా, నీట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అంతా కూడా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీసే ఇక్కడ మీకు కావాల్సిన క్లాసెస్ అందిస్తారండి. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో ఓవర్ వ్యూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఓవర్ వ్యూ ఆఫ్ ద పొలిటికల్ సిస్టమ్ అంటే ఇవి సిలబస్. ఓకే, కాబట్టి ఈ సిలబస్కి రిలేటెడ్గా మనల్ని అడుగుతున్న క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, డియర్ ఆస్పిరెంట్స్, మీకు ఇక్కడ మీ నోటీస్ తీసుకొచ్చే ఒక సబ్జెక్ట్ ఏంటి అని అంటే, సిలబస్ టు సిలబస్ చదవడం ఒక వంతు అయితే కాంపిటీషన్ని దృష్టిలో పెట్టుకొని చదవడం ఒక వంతు అవుతుంది. ఎందుకంటే కాంపిటీషన్ని దృష్టిలో పెట్టుకొని చదివే టైంలో కొంచెం వీలైనంత సబ్జెక్ట్ని డెప్త్గానే చదవడానికి మీరు టైం కేటాయించారు. ఎందుకు అనంటే మీ పక్కనే కూర్చొని ఎగ్జామ్ రాసే పర్సన్, కాంపిటీటర్, సో ఆస్పిరెంట్ మీ అంత సిలబసే చదివి వచ్చాడన్న గ్యారంటీ లేదు. మీకంటే డెప్త్ సిలబస్ కూడా చదివి రావచ్చు. మరి మీకంటే డెప్త్ సిలబస్ చదివి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆయన గట్టి పోటీదారుగా మారతాడు. కాబట్టి సో మనం ఎంతసేపు సిలబస్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆ సిలబస్ రిలేటెడ్గా మాత్రమే చదువుతూ వెళ్తున్నాం. ఓకే, అది కరెక్ట్ వేరే. సో కాకపోతే